బయటికి వెళ్ళి వెతకరా, ఉంటుంది, వెళ్ళు. సింబా 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 ఎక్కడికి వెళ్ళావు? సింబా సింబా చివరిగా ఎక్కడ ఉందిరా? నా పక్కనే పడుకునింది, తెల్లారి చూస్తే లేదు. సరేరా మీ ఇంటికి వెళ్దాం. ఒరే ఎందుకురా? నాకు ఒక డౌట్ ఉంది, అది క్లియర్ చేయాలి. ఇది ఏ మరక? రే, నిన్న నైట్ ఐస్ క్రీమ్ తిన్నావా? లేదే. మరెలా ఈ ఐస్ క్రీమ్ మరక వచ్చింది? నాకు తెలియదురా. ఉండు కనపెడదాం. రే, ఇంకో ఐస్ క్రీమ్ మరక ఉంది. అవునరా. రే, ఈ ఐస్ క్రీమ్ డబ్బా ఇక్కడికి ఎలా వచ్చింది? తెలియదురా. రే, సింబాని ఎవరో కిడ్నాప్ చేశారా? అది నీకు బాగా తెలిసిన వాళ్ళే. సింబాకి ఐస్ క్రీమ్ ఇష్టమని తెలిసింది. రే కుక్క పిల్లవు ఇస్తావా లేదా? ఇవ్వరా, ఇవ్వు, బ్యాగ్ ఇవ్వు. రే తీరా. కుక్క కావాలి. ఇదిగో తీసుకో. వాళ్ళే మన సింబాని కిడ్నాప్ చేసింది. పాపం మన సింబాని ఏం చేస్తారో ఏంటో. రే, ఇది వదిలేయకూడదురా. వెంటనే వెళ్ళి లడ్డు నాన్నతో చెప్దాం రా. హలో, నేను రా దివ్య కని. చెప్పండి అక్క. రష్యా నుంచి ఒక డాక్టర్ వచ్చారు. అతని దగ్గర సింబా గురించి చెప్పాను. అతను చూస్తానని చెప్పారు. ఈవినింగ్ 5కి వెటనరీ హాస్పిటల్ వచ్చేసి. ఓకే సరే అక్క. నిద్రపోయినట్టున్నాను. రేయ్ లేవరా. పద వెళ్ళి పని పూర్తి చేద్దాం. వీళ్ళే కుక్కని కిడ్నాప్ చేశారని ఎలా చెప్తున్నావు? అంకుల్ ఐస్ క్రీమ్ లో మత్తు మంది ఇచ్చి తీసుకెళ్లారు. అర్జున్ రూమ్ లో ఐస్ క్రీమ్ మార్క్ ఉంది. వాళ్ళు యూజ్ చేసిన ఐస్ క్రీమ్ డబ్బా హాల్లో ఉంది. కిటికీ తెరిచి ఉంది. ఇంతకంటే వేరేం కావాలి? ఇదిగోనయ్యా, ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించు. ఏదైనా చెక్ పోస్ట్ లో కుక్కల బండి క్రాస్ అయిందంటే నాకు ఇన్ఫార్మ్ చేయి. అర్జున్ నెక్స్ట్ ఎక్కడ వెతకాలరా? మనమంతా ఒకటిగా వెళ్తే ఏ ఉపయోగం లేదు. అందరూ టీమ్ గా వెళ్ళాలి. ఎవరైనా చూస్తే వేరే టీం కి చెప్పాలి. సింబా లేకుండా ఇంటికి వెళ్ళకూడదు. ఓకే? ఓకేరా. హే, ఏం చూస్తున్నావు? రే, నేను లొకేషన్ చూస్తున్నాను. రే, ఇక్కడ మనం ఉన్నాం, అక్కడ లడ్డు ఉన్నాడు. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్ దాటితే ఫారెస్ట్. పోలీస్ అంకుల్ చెప్పినట్టుగా ఆ రెండు పక్కలు వెళ్ళలేదంటే ఇటువైపు వెళ్ళుంటది. సింబాని అరుస్తుందిరా. ఇదిరా బండి. బండి స్పీడ్ గా వెళ్ళింది, పట్టుకోలేకపోయారా? హలో హలో కీర్తి, సింబాని కిడ్నాప్ చేసిన బండిని మేము చూసాం, కానీ మేము ఫాలో చేయలేకపోయాం. అదే ఆ స్కేటింగ్ స్కూల్ వైపే బండి వస్తుంది. నువ్వు ఫాలో చేయగలవా? రేయ్, నువ్వు కంగారు పడకురా, నేను చూసుకుంటాను. బండి గుర్తులు మాత్రం చెప్పు. ఆ బండి మీద కుక్క బొమ్మ ఉంటుంది. నీకు చూస్తేనే తెలుస్తుంది. ఏరా, నేను చూసుకుంటాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నాన్న, అవును, ఎందుకు పోలీసుల దగ్గర వెళ్ళారు? సింబాని ఎత్తుకెళ్ళారు నాన్న. ఏమిటి, సింబాని ఎత్తుకెళ్లారా? ఏం చెప్తున్నారా? అదంతా తర్వాత చెప్తాను, ముందు వెళ్దాం. రేయ్, ఈ బండి అయి ఉంటది. చెప్పు కీర్తి. అర్జున్, నేను బండి ఫాలో చేస్తున్నా. నీకు లైవ్ లొకేషన్ షేర్ చేస్తాను. నువ్వు వెంటనే అక్కడికి రా. ఓకే. బస్ ఆపుకుంటా కుక్క అరుస్తోంది. మత్తు ఇంజెక్షన్ చేద్దామా? ఇంకా సేపట్లో దాని ప్రాణం పోబోతోంది. అప్పటిదాకా నా ప్రాణం తీయకుండా మోసుకొని కూర్చో. మేము వ్యాన్ వెళ్ళే దారిలో వెళ్తున్నాం. నేను లైవ్ లొకేషన్ షేర్ చేస్తాను. నువ్వు మీ నాన్నని తీసుకుని వచ్చేసి. ఓకే.
బాస్ ఇంకా ఎంతో దూరం బాస్? కొంచెం దూరమే. ఏంటి బాస్ బరువుగా ఉందా? రేయ్ ఇక్కడ తవరా. రేయ్ త్వరగా తవరా. బాస్ ఏదో పడినట్టు శబ్దం వినిపించింది. రేయ్ అదేం లేదు, నువ్వు తవ్వు. సరే సరే రేయ్ ఆగరా. రేయ్ రేయ్ అర్జున్, నాన్న లైవ్ లొకేషన్ ఇటువైపే రే చూపిస్తుంది. అర్జున్, రే మెల్లగా వెళ్ళరా. ఉండు నేను వస్తున్నాను, ఆగరా. రేయ్ నానా ఆపండి, ఇక్కడే ఆపండి అంకుల్. రే వెళ్ళరా ముందు, పైన లైవ్ లొకేషన్ చూపిస్తుంది. రండి రండి. హే కీర్తి, సింబా ఎక్కడ? అటు చూడరా, సింబాని పూడ్చి పెడుతున్నారు. నాన్న వెళ్ళండి, నాన్న వెళ్ళి కొట్టండి నాన్న. రేయ్ ఇక్కడ ఏం చేస్తున్నారా మీరు? బ్రో ఇక్కడికి రావద్దు, ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఆహా. ఓ యు వాట్ డాడ్? ఐ యామ్ వెరీ బ్యాడ్. సింబాని బయటికి తీయాలి. మన లక్కీరా, సింబాకి ఏం కాలేదు. సింబా భయపడుతుంది, మేము వచ్చేసాం. రేయ్, ఎత్తండా. అమ్మో రే, ఒక దేని తీసేవాడు కూడా ఎంత దూరం నడవడరా. ఒక కుక్కని దొంగలించిన వాడిని పట్టుకోవడానికి ఎంత దూరం మమ్మల్ని నడిపించి తీసుకొస్తారా? రానా అలాగే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మెల్లగా పైకి లాగు. బాగా కొట్టండి అంకుల్. యూనిఫామ్ ఒకటి. రేయ్, ఎక్కడికి పారిపోతున్నావు? రేయ్ శంకర్, ఒక్క నిమిషం ఆగు, నేను డీల్ చేస్తాను. ఎరా ఎలా వల వేసి మిమ్మల్ని పట్టుకున్నామో చూసారా? మీరెక్కడ పట్టుకున్నారు? పట్టుకున్నారు. తప్పు చేసి మళ్ళీ క్షమాపణ అడగ. రేయ్, వేణురా. అది నాకు నొప్పే లేదు. నొప్పిగా లేదా? ఇంకోసారి సింబా మీద చేయి వేసావు. ఏంటి శంకర్, నీ కొడుకు పులిపిల్లని నిరూపించాడు. కాళ్ళతో కథకలి ఆడుతున్నాడు, గొప్పవాడైపోతాడు. ఎక్కడికి రా, మన సింబా దొరికింది కదా. అది కాదు నాన్న, ఈ రోజు బ్లూ కోసాక పిలిచింది. రండి వెళ్దాం. సార్ నేను మిమ్మల్ని స్టేషన్ అర్జున్ ఉన్నాడా? డాక్టర్ దగ్గర మీ సన్ గురించి చెప్పాను. డాక్టర్ ఫీజే అక్కర్లేదని చెప్పారు. హాస్పిటల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ మాత్రం చూసుకోండి చాలు. యు ఆర్ వెరీ లక్కీ. ఎంత అవుతుంది? మొత్తం కలిపి ఒక 1,20,000. సారీ, ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏం బాలేదు. మీరు పిలవగానే ఫ్రీ ట్రీట్మెంట్ అనుకుని వచ్చేసాను. కానీ అంత డబ్బుకి నేను ఆశగానే ఉంది, కానీ వర్కౌట్ కాదండి. మనం మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. రా అర్జున్. ఏంటన్నా, మన ఆపరేషన్ ఇప్పుడే చేద్దాం. అది కాదురా నాన్న, ఆపరేషన్కి బాగా డబ్బు ఖర్చు అవుతుందట. మన పరిస్థితి నీకు తెలుసు కదా, ఇంకోసారి చేసుకుందాం. పోనన్నా, మీరు ఎప్పుడు ఇంతే. డబ్బులు లేవు. అర్జున్, డాక్టర్ అంకుల్, మా దగ్గర ఇంతకన్నా డబ్బులు లేవు. ఇప్పుడు ఇంతే ఉన్నాయి. మిగతా డబ్బు నేను పెద్దోడిని సంపాదించి ఇస్తాను. సింబాకి ఆపరేషన్ చేయండి ప్లీజ్. అది పాపం. ఐఎమ్ రియలీ సారీ డాక్టర్. అర్జున్ బయటికి రా. అర్జున్ డాక్టర్కి సారీ చెప్పు. సారీ డాక్టర్. ఈ ₹1 నా ఫీజు. నేను సింబాకి ఆపరేషన్ చేస్తాను. నువ్వు ఏడవద్దు. ఈ హాస్పిటల్ ఛార్జెస్ నేనే ఇస్తాను. ఐ ప్రామిస్ యూ. చాలా థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. సింబా, కళ్ళు కనిపిస్తున్నాయా? నేను నీకు కనిపిస్తున్నానా?
కావాలి రిజిస్టర్ చేయండి. సారీ, రిజిస్ట్రేషన్ టైం ఓవర్. అక్క ప్లీజ్ అక్క. ఇప్పుడు కుదరదురా, చెప్తా విను. ప్లీజ్ అక్క ప్లీజ్. నో. హాయ్ చిన్నపిల్లలు,